గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. రోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ విశ్వేశ్వర రెడ్డి గారు. సార్తో మాట్లాడతాం ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న హత్యలపై. నమస్కారం సార్. నమస్కారం సార్, అమెరికాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన ఇండియన్కి సంబంధించిన పీపుల్ పై జరిగే హత్యలు కానీ దానిపై అక్కడ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అండ్ మరీ ముఖ్యంగా ఇది ఇల్లీగల్ అక్కడ ఉన్న వాళ్ళ మీదే కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. కొన్ని అఫీషియల్ గా జరుగుతున్న కాల్పులను కూడా ఇక్కడ న్యూస్ వస్తూ ఉంది. ఓవరాల్ గా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద మీరు ఏమంటారు? దానికి సంబంధించి అక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి కాస్త చెప్తారా? ఇక్కడికి ఎవరైతే వచ్చారో అంటే స్టూడెంట్ రూపకంగా వచ్చిన, వర్క్ పర్మిట్ రూపకంగా వచ్చిన, విజిటర్ రూపకంగా వచ్చిన, అంటే F1, H1, B1, B2 ఇందులో ఎవరు వచ్చినా కూడా ఈ కంట్రీలో లా ఆఫ్ ద ల్యాండ్ మనం ఫాలో కావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళందరూ తప్పకుండా ఫాలో కావాలి. దెర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. వచ్చిన దానిలో F1 ఎస్పెషల్ F1 స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అనాథరైజ్డ్ వర్క్, ఆథరైజ్డ్ వర్క్ ఆన్ క్యాంపస్ జాబ్స్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అనాథరైజ్డ్ వర్క్ కింద గ్యాస్ స్టేషన్, గ్రాసరీ స్టోరు, లిక్కర్ షాప్స్, ఇంకెక్కడైనా అంటే మీరు ఏదైతే అనుకుంటారో అక్కడ వెళ్ళి పనిచేయడం రూపకంగా అక్కడ క్రిమినల్ ఇంటెంట్ ఉన్న వాళ్ళు కానీ క్రిమినల్ యాక్టివిటీకి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం. సో అంచేత ఇప్పుడు మనం గ్యాస్ స్టేషన్లో ఉంటే వాళ్ళకి ఎవరైనా రావచ్చు, ఇది ఓపెన్. వాళ్ళకి వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏ మైండ్ సెట్తో వస్తారు? స్టీల్ చేయాలని వస్తారా, దాని అంటే అక్కడ షాప్ను లిఫ్ట్ చేయడానికి వస్తారా, రకరకాల రీజన్స్తో అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు మనమే ఫేస్ అవుతున్నాం, మనమే ఎదురుపడుతున్నాం. మొన్న మోస్ట్ రీసెంట్గా మీ అందరికీ తెలుసు చంద్రశేఖర్ పోల్, ఆయన పోలే ఉన్నారు కదా, ఆయన చనిపోయారు ఇక్కడ గ్యాస్ స్టేషన్లో పనిచేయడం రూపకంగా. అంటే నేను అనేది ఏంటంటే ఇది మనకు ఒక ఎన్లైటన్మెంట్ కావాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే ఈ మధ్యలో మన ఒక స్టూడెంట్ ఏంటంటే డోర్ డాష్ రూపకంగా వెళ్ళి డెలివరీకి వెళ్ళి అక్కడ పాపం ఆయన షూట్ చేస్తే చనిపోయాడు. వాళ్ళిద్దరు రెండు సంఘటనలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్టూడెంట్గా మనం వచ్చిన F1గా వచ్చినాము, ఈ రెండు జాబులు మనం చేయొద్దు. ఒకటి గ్యాస్ స్టేషన్లో పనిచేయొద్దు, రెండు డోర్ డాష్ కూడా పనిచేయొద్దు. డోర్ డాష్ కూడా నాట్ ఆథరైజ్డ్ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది, ఒక ప్రాణం కోల్పోయినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా కడుపుకోత మిగిల్చినాం. సో ఇదంతా చాలా హృదయ విదారకమైన సంఘటనలు ఇక్కడ అమెరికాలో. సో మనం ఏదైనా స్విమ్మింగ్ వెళ్ళో, లేకపోతే పూల్లోకి వెళ్ళో, లేకపోతే అక్కడ వెళ్ళో డ్రోన్ అయితే అదొక డిఫరెంట్ కేసు. యాక్సిడెంట్ అవ్వడం ఒక డిఫరెంట్ కేసు, అంటే యాక్సిడెంట్లో జరుగుతుంటే అది డిఫరెంట్ కేసు. కానీ ఇవి రెండు అంటే ఈ రకంగా చనిపోవడం అనేది మన చేతుల్లో ఉన్నది. మనం చేయాల్సిన పనిని మనం చేయకుండా మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, అంటే అటువంటి రాంగ్ డూయింగ్ ఎక్స్పోజ్ కావడం వల్ల వాళ్ళు చనిపోవడం రెండు జరిగినాయి. రెండు సంఘటనలు కూడా హైదరాబాద్కి సంబంధించిన విషయాలు, వీళ్ళిద్దరు కూడా. సో అందులో భాగంగా నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఏది చేసినా కూడా మీ ఫ్రేమ్ వర్క్లో, మీ ఏదైతే జ్యూరిస్డిక్షన్లో, మీ ఏదైతే లా ఆఫ్ ద ల్యాండ్లో మీరు కన్సైన్మెంట్ తీసుకొని వచ్చారో అందులో పనిచేయండి, అందులో చదువుకోండి, అందులో నివసించండి. తప్ప మీరు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి నాకేం కాదు అని వెళ్తే ఈ సంఘటనలు జరుగుతాయి. ఈ మధ్య ఒక కర్ణాటక వ్యక్తిని మీరు చూసారు, అందరికీ తెలుసు. పాపం తల నరికి తలను తీసుకెళ్లి డస్ట్బిన్లు వేసిపోయాడు. అంటే క్యూబన్ గై. అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్న క్రమంలో మనం కొంచెం జాగ్రత్త వహించాల్సిన ఆవశ్యకత ఉంది. సో అందులో తప్పకుండా మనం మన జాగ్రత్తలో ఉండి మనం ఓవర్ షో ఆఫ్ చేయకుండా మనం ఏ పర్పస్ కోసం అయితే వచ్చామో ఆ పర్పస్లో ఉండి ఎంతవరకు మనం వాళ్ళతోని మాట్లాడాలో అంతవరకే మాట్లాడి ఆర్గ్యుమెంటివ్ దానిలో ఇన్వాల్వ్ కాకుండా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయడం ద్వారా మన ప్రాణాలను మనం రక్షించుకునే అవకాశం దొరుకుతుంది. సో అందులో ఉంటే బాగుంటుంది అనేది మా విజ్ఞప్తి. తప్పకుండా మీకు ఇంకేమైనా సమస్యలు వాటి మీద క్వశ్చన్స్ ఉన్నా కూడా మనం రీచ్ అవుట్ కావచ్చు. సో దానికి మనం గైడ్ చేయొచ్చు. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా అమెరికా ముందు నుంచి కూడా చెప్తా ఉంది, అమెరికన్ ప్రభుత్వం, ట్రంప్ ప్రభుత్వం ముందు నుంచి చెప్తా ఉంది, ఇక్కడ కేవలం క్రీమ్ అంటే లైక్ ఎవరైతే అఫీషియల్ గా వచ్చి అఫీషియల్ గా అకార్డింగ్ టు డాక్యుమెంట్ ఉన్న జాబ్స్ మాత్రం మీరు చేసుకోండి తప్ప చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి పార్ట్ టైం చేయడానికి ఛాన్స్ లేదు. అవుట్ ఆఫ్ ది క్యాంపస్ ఎట్టి పరిస్థితులు చేయకూడదు. అది కంప్లీట్ గా అమెరికన్ సిటిజన్స్, ఇక్కడ ఉన్న లోకల్స్ కోసం ఉండే జాబ్స్ అవన్నీ అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ స్టూడెంట్స్ ఇప్పటికీ అది వినట్లేదు. ఎందుకు వినట్లేదు? దానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే ఇండియా నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన చాలా మందికి ఏదైతే కమిట్మెంట్ అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేనందువల్ల అక్కడ బ్యాంకుల నుంచి వచ్చిన దానికి పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఇక్కడ వాళ్ళకి టైం దొరుకుతుందని చెప్పేసి పనిచేస్తూ మళ్ళీ డబ్బును ఇండియాకు పంపొచ్చు వాళ్ళకి. అంటే ఇప్పటి నుంచే వాళ్ళు అది జరుగుతుంది, విచ్ ఈజ్ నాట్ ఎన్ వెల్కమింగ్ యాక్ట్. అది చాలా మనం స్వాగతించాం, అది చాలా ఇబ్బందికరమైన పరిణామం. అది మనం ఎప్పటికీ అందరికీ, మనకు ఒక్కరికని కాదు ప్రతి ఒక్కరు కూడా అది ఇబ్బంది. సో దానివల్ల మనం దాన్ని అవాయిడ్ చేయగలిగితే బెటరు. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది,
నాకు కానీ విరాట్ కానీ ఏం జరగట్లేదు. మనం గైడ్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం, కౌన్సిల్ చేస్తున్నాం. మనం ఐ డ్రీమ్స్ ద్వారా కానివ్వండి, నేను నారూపకం కానీ, మీ యాంకర్గా విరాట్ కానీ మనం హెల్ప్ చేస్తున్నాం. కానీ ఏం జరుగుతుంది, వీళ్ళు ఇంపాక్ట్ ఎవరు అవుతున్నారు, ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు. సో అంచేత మనం విజ్ఞప్తి చేస్తున్నాం యూఎస్ నుంచి కూడా చాలా మందికి, మీరు తప్పకుండా మా గైడెన్స్ తీసుకోండి, మా సలహాలు సూచనలు తీసుకోండి. ఇది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ మీకే, మాకేమి దీనివల్ల రాదు, మీకే వస్తుంది. మీరే మంచి సేఫర్ హ్యాండ్లో ఉంటారు. సమస్య ఉంటే మంచిగా సలహాలు సూచనలు తీసుకోండి. సమస్య ఉందని మనకు ఏం కాదు అనుకొని వెళ్ళడం తప్పు. దీనివల్ల రిపర్కేషన్స్ కూడా, ఆ సమస్యకున్న వాటి అన్ని కూడా మీరే అనుభవిస్తారు. ఇవాళ పాపం వాళ్ళ ఎంతమందికి కడుపు కోత మిగిల్చింది, వాళ్ళ పేరెంట్స్కి ఎంత ఇబ్బంది ఉన్న. మనం ఈ ప్రపంచంలో ఈ పేర్ల మీద మనం అంటుంటాను, నేను ఈ నేమ్స్ మీద ఒకటేసారి పుడతాం. ఈ పుట్టిన రోజులల్లో ఏ జాబ్ వచ్చినా, ఏ రకంగా బతికినా బతికేయచ్చు. అంటే మనం మల్టీ మిలియనియర్ కావాల్సిన అవసరం లేదు, బట్ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసుకునే మన సెటప్ మనకు ఉన్నప్పుడు ఎందుకు మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? రిస్క్ కూడా రివార్డ్ ఉండాలి కదా. ఆ రిస్క్ వాల్యూ రిస్క్ కాదు. కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాం విద్యార్థులకు కానివ్వండి, ఈ రూపకంగా ఎవరు వచ్చినా కూడా, అంటే ఇటువంటి స్టోర్లలో కానీ, డోర్ డాష్లలో కానీ, ఇంకే రకంగా కూడా, ఈవెన్ ట్రాఫికింగ్ టికెట్లలో కానీ, డియూఐ కేసెస్లో కానీ, స్పీడింగ్లో కానివ్వండి, జాగ్రత్త వహించండి. మీరు జాగ్రత్తలు మీరు వహించండి. ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు అది మనం ఏం చేయలేము, అది మన పరిమితులకు దాటి ఉంటుంది కాబట్టి, మన పరిధి దాటి ఉంటుంది కాబట్టి దానికి దాన్ని చూడొచ్చు. కానీ బట్ వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ ప్లీడింగ్ దెమ్ టు డూ, వీఆర్ రిక్వెస్టింగ్ టు స్టే బ్యాక్. ఇంట్లోనే ఉండండి, అవసరాన్ని బట్టే మీరు బయటకు వెళ్ళండి, జాగ్రత్త వహించండి అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ తప్పకుండా మీరు చెప్పినట్లే సార్, ఇక్కడ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉంటుంటారు, ఎవరు అయితే స్టూడెంట్స్గా అమెరికాలో చదువుకుంటున్న వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారో, తప్పకుండా ఫోన్ కాల్లో మీరు మీ పిల్లలకు తప్పకుండా చెప్పండి. ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ కానీ ఏదైనా అవుట్ ఆఫ్ ది క్యాంపస్ చేయడం వల్ల నిజంగా ప్రాణ నష్టం వరకు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత మన చేతుల్లోనే ఉంది. అది పేరెంట్స్గా, సిస్టర్స్గా, బ్రదర్స్గా, ఫ్రెండ్స్గా మీరు తప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళకి అయితే తెలియజేయండి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే యూఎస్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో అర్థం చేసుకోండి, ఇది చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్లో కూడా అమెరికా అనేది ఉంది. ఇలాంటి ఎమర్జెన్సీలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన సరే, మనకి విశ్వేశ్వర రెడ్డి గారు లాంటి ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఇలా చాలా మంది ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నందుకు. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్వేస్. తప్పకుండా మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.